అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రాలని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూసెను. పరలోకపు తండ్రి మరియు కుమారుడు గొప్ప ఆశ్చర్యకరమైన పనిలో నిమగ్నమయ్యారు. వారు ప్రపంచాన్ని సృష్టించడంలో నీలమైపోయారు. భూమి సృష్టికర్త చేతి నుండి వచ్చినది. అది అత్యంత అందమైనది. దానిలో పర్వతములు, కొండలు మరియు బల్లపరుపు భూమి, వాటి మధ్య నదులు, సరస్సులు, కాలువలు కలవు. భూమి అంతా కూడా బల్లపరుపు నేల కాదు, కానీ దాని ఉపరితలం పర్వతములు, కొండలతో ఆక్రమించబడింది. అవి సక్రమంగాను అందంగా ఉన్నవి. పెద్ద రాళ్ళు అందంగా ఉన్నవి, ఒక ఆకారం కలిగి ఉన్నవి. వాటిపైన పెద్ద పెద్ద బండరాళ్ళు అమర్చబడి ఉన్నవి. అవి భూమి కింద భాగము నుండి భూమికి ఎముకల వలె ఉన్నవి. నీరు ప్రతిసారి క్రమంగా మాయమును. కొండలు, పర్వతాలు, అందమైన భూమి, చెట్లు, పువ్వులతో అలంకరించబడింది. మరియు ఎత్తైన బలమైన చెట్లు ఇప్పుడున్నటువంటి చెట్ల కంటే చాలా పెద్దవి, అందమైనవి. దేవదూతలు ఈ భూమిని చూసి ఉల్లసించేవారు. ఈ భూమిలో శుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి గాలిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు చేసినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి అందమైన పనిని చూసి దేవుడు సంతోషపడ్డాడు. భూమిని సృజించి దానిపై అన్ని రకాల జంతువులు, చిన్నవి పెద్ద మృగాలు, తండ్రి కుమారుడు వారి ఉద్దేశములను సంపూర్తి చేసిరి. ఇది సాతాను పడిపోకముందు నిర్మించినటువంటి ఒక పని. అది మనుషుని ఆకారమందు నిర్మించను వారు కలిసి సృష్టించినటువంటి భూమి. దానిపై ఉన్నటువంటి సమస్తమును చూసి ప్రభువు తన కుమారునితో ఇట్లా అన్నాడు, మన స్వరూపమందు మనుషుని నిర్మించెదము. అప్పుడు ఆదామును తన సొంత చేతితో సృజించెను. అతడు మంచి ఎత్తు మరియు అందమైన భౌతిక శరీరం గలవాడు. ఇప్పుడున్న మనుషుల కంటే రెండింతల ఎత్తు గలవాడు. భూమిపై నివసించు మంచి సద్గుణం కలిగినటువంటి వాడు. ఆయన రూపురేఖలు అందమైనవి, సంపూర్ణమైనవి ఉంది. తన శరీరపు రంగు అంత తెల్లగా కాదు, అంత నల్లగా కాదు. చక్కని గులాబీ ఎరుపులో కలగల ముఖముతో మంచి ఆరోగ్యమును కలదు. అవ్వ